శ్రీమాత్రే నమః. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతం నోచుకుంటే అన్నవస్త్రాలకు లోటు ఉండదని చెప్తారు. కొన్ని చోట్ల ఈ రోజునే నవగ్రహ దీపారాధనలను కూడా చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి కూడా అని వ్యవహరిస్తారు. దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే, త్రిపురాసురులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మతి సంహార బాధ్యతను పరమేశ్వరుడు తీసుకుంటాడు. భూమి రథంగా మారి సూర్యచంద్రుడు దానికి చక్రాలుగా, 4 వేదాలు గుర్రాలుగా, శాస్త్రాలు కళ్ళెపు తాళ్లుగా మారతాయి. దాన్ని అధిరోహించిన నీలకంఠుడు మందర పర్వతాన్ని ధనుసుగా ధరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును బాణంగా రూపుదాల్చుతాడు. పరమేశ్వరుడు ఒకే ఒక్క బాణంతో త్రిపురాలను ధ్వంసం చేసి అందులోని అసురును అంతం చేస్తాడు. త్రిపురాసుర సంహారం జరిగిన రోజే త్రిపుర పౌర్ణమిగా మారిందని పురాణ గాథ. మా కార్తీక పౌర్ణమి ఇలా జరిగింది, మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.